దేవుడు చెప్తున్నాడు, నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళే రాజసం కలిగిన వాళ్ళు. నీతి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడటం, నిజాయితీ అంటే వాస్తవాలకు కట్టుబడి ఉండటం. వాస్తవం అంటే అర్థం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. వాస్తవాలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నోటి మాటలు, జీవవాక్యానికి అనుసంబంధమైన ప్రవక్తన కలిగి మనం జీవించాలి. ఈ యొక్క జీవవాక్యానికి కనుక మనం కట్టుబడి జీవిస్తే ఎలా ఉంటాం? ఎవరి సొమ్ము దొంగిలించాలనుకో, ఓరకొరికి అబద్ధాలు చెప్పాలనుకో, అవునా? హృదయపూర్వకంగా కావాలని ఎవరిని మోసం చేయాలి అనే మనసు మనకి ఉండదు. రాజసంగా బ్రతికే వాళ్ళ యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే, గుర్తుపెట్టుకో, ఏది వచ్చినా దేవుడి వైపే చూస్తావు, కానీ ఎవరి కాళ్ళ మీద దేవుడు నిన్ను పడనివ్వడు. దేవుడు ఏమంటున్నాడు? నేను రోషం కలిగిన దేవుడును, పౌరుషం కలిగిన దేవుడును అంటున్నాడా లేదా? అవునా? ఏది వచ్చినా కూడా ఎవడి కాళ్ళ మీద కూడా దేవుడు నిన్ను పడనివ్వడు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా దేవుని కాళ్ళ దగ్గర బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక ఎవరి కాళ్ళ మీద పడేటువంటి అవసరం నీకు రాదు. అందుకే దేవుడు అంటున్నాడు, తెలివి కలిగి బ్రతకండి. అయిందా? అడ్జస్ట్ అయి బ్రతికేది క్రైస్తత్వం కాదు. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకు, చస్తే ఆయన కోసం చచ్చిపో. ఎప్పటికైనా చచ్చిపోది ఖాయమే. కొంతకాలానికి మనం మోక్ష మార్గంలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం, అవునా కదా? అవునా? అందుకనే రాజసం కలిగిన వాళ్ళెవ్వరూ కూడా, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఎప్పుడూ ఎవరి కాళ్ళ మీద కాళ్ళ దగ్గర పడే పరిస్థితి దేవుడు రానివ్వడంట, అవునా కదా? ఇంకోటి చెప్తాడు, మా ఎవరి దగ్గర నువ్వు భజన చేయని అవసరంలా. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా, వినండి, ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా ఎదుటి వ్యక్తుల ఇష్టం కోసం మన ఇష్టాన్ని చంపుకొని వాళ్ళని పొగుడుతూ భజన చేస్తారంట. అలాంటి పరిస్థితి రాజసం కలిగిన వాళ్ళకి రాకూడదు, అవునా? నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నిర్భయంగా చెప్పడం నేర్చుకో. అర్థమైందా? నిర్భయంగా ప్రవర్తించడం నేర్చుకో, పౌరుషం కలిగి ప్రవర్తించడం నేర్చుకో. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు మొక్కాల్సిన అవసరంలా, ఎవరికి నువ్వు భజన చేయని అవసరంలా. ఎందుకు అంటే నువ్వు రాజసం కలిగి ఉన్నావు కనుక, దేవుని యొక్క నీతిని నిజాయితీని గట్టిగా నువ్వు పట్టుకున్నావు కనుక, దమ్ము కలిగి భూమి మీద ఉన్న ఆయుష్కాలం అంతా నువ్వు ఒక మహారాజు చక్రవర్తి అయిన బిడ్డగా బ్రతుకు.